Hello everyone, welcome to my channel. Just saying. హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ ఈస్ బ్యాక్ అండ్ సో ఇస్ ది ఎంటర్టైన్మెంట్. రేపటి నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇంకా మన ఐపీఎల్ టీమ్స్ ప్రీవ్యూ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో డీసీ, కింగ్స్ 11 పంజాబ్ అండ్ జీటీ టీమ్స్ మీద ప్రివ్యూ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఎండ్ కాస్ట్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఎపిసోడ్లో మనం ప్రివ్యూ చేయబోయే ఫస్ట్ టీం వచ్చేసరికి ఆర్ఆర్. వీళ్ళ ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే ఇలా ఉంది. అండ్ వీళ్ళ ఆప్షన్లో బై చేసిన టాప్ 3 ప్లేయర్స్ వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ 12.5 crores, తుషార్ దేశపాండే 6.5 crores అండ్ వనిండు హస్రంగా 5.25 crores. అండ్ వీళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకోవటం. ఇంకా వీళ్ళ ఫుల్ స్క్వాడ్ నుంచి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. ఇంకా వీళ్ళ టాప్ ఆటోలో వచ్చేసరికి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా ఉన్నారు, వేరే డిస్టర్ప్టివ్. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రేయన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అండ్ శుభన్ దుబేతో వీళ్ళ మిడిల్ ఆర్డర్ సాలిడ్గా ఉంది. ఇంకా ఫినిషర్గా హిట్మేర్ ఉండనే ఉన్నాడు. ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే ఫాస్ట్ బౌలర్స్లో జఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ అండ్ తుషార్ దేశపాండే ఉంటే స్పిన్ డిపార్ట్మెంట్లో అస్రంగా అండ్ తీక్షణ ఉన్నారు. మరి ఈ ఇద్దరు స్పిన్నర్స్ అశ్విన్ అండ్ చాహల్ని రీప్లేస్ చేయగలరా అనేది డౌట్. ఇంకా వీళ్ళ హోమ్ గ్రౌండ్ విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 56% అప్రాక్సిమేట్గా ఉంది, ఓకే డీసెంట్గానే ఉంది. బట్ వీళ్ళ అవే విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఓన్లీ 42% మాత్రమే ఉంది. దాన్ని వీళ్ళు ఈ సీజన్ అయినా ఇంప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇంకా ఓవరాల్గా ఈ టీంకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.9 out of 5. ఇంకా వీళ్ళ స్ట్రెంత్స్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మెయిన్గా వీళ్ళ టాప్ ఆర్డర్ అండి, వీళ్ళు ఫైర్ అయితే మాత్రం ఫైర్ లాగా ఉంటుంది, లేకపోతే మాత్రం కష్టమే. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా డీసెంట్గానే ఉంది. వీళ్ళు ఒకటే కోరుకునేది ఏంటంటే జఫ్రా ఆర్చర్ ఇంజూర్ అవ్వకూడదని. ఇంకా వీళ్ళ వీక్నెసెస్ నాకు కనిపించింది ఏంటంటే ఫినిషింగ్. హెట్మేర్ ఎప్పటి నుంచో వీళ్ళకి మంచి ఫినిషింగ్సే ఇస్తున్నాడు, బట్ తనకి ఇంకో పార్ట్నర్ లేడు. సో మొత్తం హెట్మేర్ మీదే ఉంటుంది వీళ్ళ ఫినిషింగ్ అంతా. అండ్ దీని ముందు సీజన్స్లో వీళ్ళ స్పిన్ బౌలింగే వీళ్ళకి కొండంత బలం. బట్ ఈ సీజన్లో అశ్విన్ అండ్ చాహల్ ఇద్దరిని రిటైన్ చేసుకోలేదు. అండ్ వాళ్ళ ప్లేసెస్లో హసరంగ్ అండ్ తీక్షణాన్ని తీసుకున్నారు. మరి వీళ్ళు వాళ్ళిద్దరిని రీప్లేస్ చేయగలరా అన్నది $1 million క్వశ్చన్. ఓవరాల్గా టీం అయితే డీసెంట్గానే ఉంది. మరి చూడాలి సంజు ఈసారైనా ఆర్ఆర్కి కప్పు గెలిపిస్తాడో లేదో. మనం ప్రివ్యూ చేయబోయే నెక్స్ట్ టీం వచ్చేసరికి ఎల్ఎస్జీ. వీళ్ళు ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే ఇలా ఉంది. అండ్ వీళ్ళ ఆప్షన్లో బై చేసిన టాప్ 3 ప్లేయర్స్ వచ్చేసరికి రిషబ్ పంత్, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ టిల్ డేట్, 27 crores అండ్ ఆవేష్ ఖాన్ 9.75 crores అండ్ ఆకాష్ దీప్ 8 crores. ఇంకా వీళ్ళ ఫుల్ స్క్వాడ్ నుంచి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉంది, చూసేయండి ఒకసారి. వీళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చేసరికి మిషెల్ మార్ష్ అండ్ బదోని ఉన్నారు. మిషెల్ మార్ష్ ఇంజురీ నుంచి వస్తున్నాడు ఇప్పుడే, మరి ఎంతవరకు తన బ్యాటింగ్తో కంట్రిబ్యూట్ చేస్తాడనేది చూడాలి. అండ్ తను ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గానే ఆడతాడంట ఈ సీజన్ మొత్తం, నాట్ యాజ్ అన్ ఆల్రౌండర్. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఎల్ఎస్జీకి. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో పంత్, పూరమ్, షాబాద్ అహ్మద్, మాక్రమ్ ఉన్నారు. పంత్, పూరంతో చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది వీళ్ళ మిడిల్ ఆర్డర్. ఇంకా ఫినిషర్స్గా డేవిడ్ మిల్లర్ అండ్ అబ్దుల్ సమద్ ఉన్నారు. మరి అబ్దుల్ సమద్ ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తాడనేది చూడాలి, ఎందుకంటే తను ఎస్ఆర్హెచ్లో ఫినిషర్గా పెద్దగా కంట్రిబ్యూషన్ ఏం చేయలేదు. అండ్ ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద వీళ్ళ ప్రీమియర్ బౌలర్స్ అందరూ ఏదైనా ఇంజరీలో ఉన్నారు, లేదంటే ఇంజరీ నుంచి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నారు. మెయిన్గా మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ వీళ్ళు మోస్ట్లీ చాలా మ్యాచెస్ ఆడకపోవచ్చు ఎల్ఎస్జీకి. ఇదొక పెద్ద దెబ్బ ఎల్ఎస్జీకి. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో రవి బిష్ణయ్ అండ్ షాబాద్ అహ్మద్ ఉన్నారు. ఒక ఎండ్ స్ట్రాంగ్గా ఉంది, బట్ ఇంకో ఎండ్ లూజ్గా ఉంది స్పిన్. చూడాలి మరి ఏం చేస్తాడు మన పంత్ అండియా. ఇంకా వీళ్ళ హోమ్ గ్రౌండ్ విన్నింగ్ పర్సెంటేజ్ అండ్ అవే విన్నింగ్ పర్సెంటేజ్ రెండు ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే అప్రాక్సిమేట్గా 57% చూపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ఈ టీంగా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5 out of 5. వీళ్ళ స్ట్రెంగ్స్ వచ్చేసరికి వీళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో పంత్, పూరన్ అండ్ ఫినిషింగ్లో మిల్లర్. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్గా ఉండాల్సిన వీళ్ళ టీమ్ ఇంజురీస్ వల్ల ఇప్పుడు వీక్గా కనిపిస్తుంది. శార్దుల్ ఠాకూర్ జాయిన్ అవుతున్నా అంటే ఈ టీంలో నిజమేనా? వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి 24th మండే ఉంది ఢిల్లీతో. చూద్దాం మరి పంతన్యా ఏం ప్లాన్ చేశాడో. మనం ప్రివ్యూ చేయబోయే నెక్స్ట్ టీం వచ్చేసరికి కేకేఆర్. వీళ్ళ ఫుల్ స్క్వాడ్ చూస్తే ఇలా ఉంది. అండ్ వీళ్ళ ఆప్షన్లో బై చేసిన టాప్ 3 ప్లేయర్స్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యార్ 23.75 crores, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆండిక్ నాకియా 6.5 crores అండ్ డికాక్ 3.6 crores. అండ్ వీళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకున్న 6 అటెంప్ట్స్ని బాగా యూజ్ చేసుకున్నారు. వీళ్ళ స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ఇలా ఉంది. ఒకవేళ నేనేమైనా మిస్ చేస్తే ఆర్ మీ ప్లేయింగ్ లెవెన్ డిఫరెంట్గా ఉంటే కింద కామెంట్ చేయండి. వీళ్ళ టాప్ ఆర్డర్లో డికాక్, నెరైన్ అండ్ రహానే ఉన్నారు. బాగుంది వీళ్ళ టాప్ ఆర్డర్, బట్ డికాక్, నెరైన్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారా లేదన్నదే $1 million క్వశ్చన్. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్ ఉన్నారు. సాలిడ్గా ఉంది వీళ్ళ మిడిల్ ఆర్డర్. ఇంకా ఫినిషర్స్గా రసెల్ అండ్ రమన్దీప్ సింగ్ ఉండనే ఉన్నారు.
ఓవరాల్‌గా బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రస్సెల్ అండ్ చేతన్ సకారియా ఉంటే స్పిన్ డిపార్ట్మెంట్‌లో వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్సే అండ్ ద బెస్ట్ స్పిన్ జియో అవుట్ ఆఫ్ ఆల్ ద టీమ్స్. రాక్ సాలిడ్‌గా ఉంది వీళ్ళ బౌలింగ్. ముఖ్యంగా వీళ్ళ స్పిన్ అటాక్. అపోజిషన్ టీమ్ వీళ్ళ స్పిన్ అటాక్‌ని గెలిస్తే చాలు వాళ్ళు మ్యాచ్ గెలిచినట్టే. మరి క్లాసెస్ సంగతి నాకు తెలీదు. వీళ్ళ హోమ్ గ్రౌండ్ విన్నింగ్ పర్సెంటేజ్ అప్రాక్సిమేట్‌గా 55% ఉంటే, అవే విన్నింగ్ పర్సెంటేజ్ ఏమో ఓన్లీ 48% మాత్రమే ఉంది. సో, క్లియర్‌లీ వీళ్ళ హోమ్ గ్రౌండే వీళ్ళకి అడ్వాంటేజ్. ఇంక ఓవరాల్‌గా ఈ టీమ్‌కి నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి 4.1 ఔట్ ఆఫ్ 5. ఇదే అనుకుంటా ఇప్పటిదాకా నేనిచ్చిన దాంట్లో హైయెస్ట్. వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్స్ వచ్చేసరికి వీళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా మెయిన్‌గా వీళ్ళ స్పిన్ బౌలింగ్. వాళ్ళ వీక్‌నెస్ వచ్చేసరికి నాకు టాప్ ఆర్డరే కనిపిస్తుంది కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. ఇంకో కొత్త కెప్టెన్ అజింక్య రహానే చేతిలో మంచి టీమే ఉంది. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ మళ్ళీ ఛాంపియన్స్ అవుతారా లేదా అనేది చూడాలి. మనం రివ్యూ చేయబోయే నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్. వీళ్ళ ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే ఇలా ఉంది. అండ్ వీళ్ళు ఆప్షన్‌లో బై చేసిన టాప్ 3 ప్లేయర్స్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ 11.25 క్రోర్స్, మొహమ్మద్ షమి 10 క్రోర్స్, హర్షల్ పటేల్ 8 క్రోర్స్. అండ్ వీళ్ళ స్క్వాడ్ చూసాక నాకు ఒకటే అనిపించింది. వీళ్ళు గెలవడానికి స్క్వాడ్ ఫామ్ చేసినట్లేదు. ఈసారి ఎలాగైనా గట్టిగా 300+ కొట్టాలనే స్క్వాడ్ ప్రిపేర్ చేసినట్టుంది. నా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంది. మరి మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి. వీళ్ళ ఓపెనర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నారు. మోస్ట్ డిస్ట్రప్టివ్ ఓపెనింగ్ ప్లేయర్ ఇది. పవర్ ప్లేయర్ ఈజీగా 100 కొట్టేస్తారండి చిన్నస్వామి లాంటి స్టేడియంస్‌లో. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అదర్వత్ హైడే ఉన్నారు. సాలిడ్ అండ్ డిస్ట్రప్టివ్ మిడిల్ ఆర్డర్. ఒకటే వీక్ లింక్ ఏంటంటే అదర్వత్ హైడే. తను మంచి బ్యాట్స్‌మెనే కానీ మిగతా వాళ్ళు అలా ఉన్నారు మరి. ఇంకా ఫినిషర్స్ విషయానికి వస్తే కాటేరమ్మ కొడుకు క్లాసింగ్ అండ్ అభినవ్ మనోహర్ ఉన్నారు. లాస్ట్ 5 ఓవర్స్‌లో 60, 70 కావాలన్నా కొట్టేస్తారు ఈజీగా. ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో ప్యాట్ కమిన్స్, షమి, హర్షల్ పటేల్ ఉంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్‌లో రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జంపా ఉన్నారు. బెస్ట్ ఇన్ ద టోర్నమెంట్ కాకపోయినా డీసెంట్‌గానే ఉంది వీళ్ళ బౌలింగ్. అంతేలేండి 300 డిఫెండ్ చేయడానికి వీళ్ళు సరిపోతారు కదా! ఈసారి కప్పు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్‌కి. చూద్దాం మరి కమిన్స్ ఏం చేస్తాడో. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. మీకు నా వీడియోస్ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.